తిరుమలలోని గరుడ విగ్రహం ముందు టీడీపీ నేతలు శాంతియుత నిరసన చేపట్టారు. మాజీ టీటీడీ చైర్మన్ నాటకాలు ఆడుతున్నాడంటూ ధర్నా చేశారు. కరుణాకర్ రెడ్డి తిరుమలలో వెళ్లి నాటకాలు ఆడడంపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పవిత్రతను దెబ్బతీశారని, టీటీడీ చైర్మన్ గా శ్రీవారి నిధులను పక్కదారి పట్టించాడని ఆరోపించారు. లడ్డూలో కల్తీనేకి భూమన కరుణాకర్ రెడ్డి ప్రధాన సూత్రధారుడని టీడీపీ నేతలు తెలిపారు. ఎప్పుడూ లేని సాంప్రదాయం ఇప్పుడు తిరుమలలో ప్రమాణం చేయటం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నించారు. వేద పండితుల ద్వారా సంప్రోక్షణ జరుగుతా అంటే ఆలయం లోపల మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు పుష్కరిణిలో 10 రోజులు అయింది వాటర్ మార్చి, దాన్ని కూడా కలుషితం చేసేదానికి ఈ రోజు వెళ్ళాడు. ఇవన్నీ చూస్తా అంటే దేవుడి దగ్గర నాటకం వేస్తున్నారే కానీ వాళ్ళు సర్వీస్ చేయడం లేదు. ఇదన్నీ కూడా కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని కంకణం కట్టుకున్నారనేది దీనిగా ఈరోజు స్పష్టంగా తెలుస్తున్నది. ఏ రోజు ఎప్పుడూ లేదు కొండపైన ప్రమాణం చేసే ఆనవాయితీ ఈరోజు కొత్తగా తీసుకొస్తున్నావు కరుణాకర్ రెడ్డి గారు. ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఇవి నిజాలు తెలపడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ తెలుస్తుంది. మీరందరూ ఇళ్లలో కూర్చోండి. మీకు ఒళ్ళు బాగాలేదు, ఆపరేషన్ చేసుకున్నారు, ఇళ్లలో కూర్చోండి. ఏది నిజమో ఏది తప్పో తెలుసుకోవడానికి అధికారులు ఉన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి కృపతో అందరూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తొందరలో బయటకు వస్తాయని కూడా మేము తెలియజేసుకుంటాం.